ఉద్యోగం వచ్చిందిరా? ఉద్యోగం రాలేదు నాన్న. అదేందిరా, నీ గోల్డ్ మెడల్ ఉంది కదరా, ఈసారి కూడా రాకపోవటం ఏంది? వ్రాతపూర్వ పరీక్షలు తెలుగులో కాకుండా అన్ని ఇంగ్లీష్ లో ఉంటున్నాయి నాన్న. నాకా ఇంగ్లీష్ రాదు. మన ఈ ప్రభుత్వ పాఠశాల నన్ను చదివించి చాలా పెద్ద తప్పు చేసావు నాన్న. అంతర్జాతీయ భాష ఇంగ్లీష్ కావడం వల్ల ఈ ఇంటర్వ్యూకి వెళ్ళి నేను ఫెయిల్ అయిపోతున్నాను. ఎక్కడ చూసినా కంప్యూటరైజేషన్ అయిపోయింది. నువ్వా నాకు కంప్యూటర్ నేర్పించలేదు, డబ్బులు లేవన్నావు. ఇప్పుడు చూడు ఏమైందో. అది కాదురా, నీ కాడ గోల్డ్ మెడల్ ఉంది కదరా? ఉంది నాన్న, కానీ తెలుగులో, ఇంగ్లీష్ లో కాదు. అయితే ఈ గోల్డ్ మెడల్ గోడకు తగిలించుకోవటానికి అంటారా? అంతే. నా ప్రియమైన ప్రజలారా, తరతరాలుగా మీరు పొలాల్లో పనులకే పరిమితం అయిపోవడం వల్ల విద్యకు దూరం అయిపోయారు. అందుకనే మన భాష కాని భాష ఇంగ్లీషుని మీకు బోధనా భాషగా ప్రవేశపెడితే ఎక్కడ మీకు అర్థం కాక నోరు తిరగక పరీక్షల్లో ఫెయిల్ అవుతారేమోనని మన పూర్వీకులు గమనించి మన మాతృభాషనే మీకు బోధనా భాషగా ప్రవేశపెట్టారు. మేము కూడా వారు చేసినటువంటి కార్యక్రమాలను గౌరవిస్తూ వాటిని కొనసాగించాలనే నిర్ణయాన్ని తీసుకున్నాం. కాబట్టి ఇక మీ పిల్లలకు ఇంగ్లీషు భయం ఉండదు. తెలుగులోనే విద్యాబోధన కొనసాగుతుంది. కాబట్టి వాళ్ళందరినీ బడికి పంపించాల్సిందిగా నేను మీ అందరికీ సవినయంగా మనవి చేసుకుంటున్నాను. మనది తెలుగు నేల, మనది తెలుగు భాష. మన తెలుగు భాషని మనం గౌరవించుకుందాం. దేశ భాషలందు తెలుగు లెస్స అని నిరూపిద్దాం. తెలుగులోనే శ్వాసిద్దాం, తెలుగులోనే భాషిద్దాం. తెలుగు భాష అంట, తెలుగు భాష ఏంటండి? ఏంటి మీరు మాట్లాడుతుంది? తెలుగులోనే శ్వాసిద్దాం, తెలుగులోనే భాషిద్దాం, తెలుగులోనే చదువుకుందాం అని చాలా బాగా సెలవిచ్చారు. అవును, తెలుగులోనే చదువుకున్నందుకు నేను ఎంత గొప్ప ఫలితాన్ని అనుభవిస్తున్నానో తెలుసా? ఏమిటి నాయనా అది? అదిగో చూడండి. ఎవరా తెలుగు ద్రోహి? శ్రీకృష్ణ దేవరాయ యలమంద. శ్రీకృష్ణ దేవరాయల పేరు పెట్టుకుని తెలుగు భాషకు ద్రోహం చేస్తావురా తెలుగు ద్రోహి? తెలుగులో పిహెచ్డి చేసిన నేనా? ఏనాడు తెలుగులో జీవో పాస్ చేయని మీరా? ఎవడండి తెలుగు ద్రోహి? మా పేదోళ్ల మీద ఏమాత్రం ప్రేమన్నా నాలాగే వీళ్ళ భవిష్యత్తును కూడా నాశనం చేయకండి సార్. సార్ మీరు ఏమైనా చేయండి, ఇప్పుడు తెలుగు మీడియం తీసేసి ఇంగ్లీష్ మీడియం పెట్టండి సార్. తెలుగు బిడ్డలు తెలుగు మాధ్యమంలో పట్టభద్రులు కావాలని చట్టబద్ధం చేసింది ఎందుకో తెలుసా? మీలాంటి బడుగు వర్గాల కోసమే. అవునయ్యా, తెలుగో 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 అని మీరంతా తప్పిటేసో గోల చేస్తుంటే అవన్నీ నిజమని నమ్మి తెలుగులో చదువుకొని ఎందుకు పనికి రాకుండా పోయినా ఓ తెలుగు మాళ్ళ తెలుగు గొర్రె ఏడుపయ్యా ఇది. అవును బాబు, తెలుగులో ఏముందయ్యా? అంతా మీ ఇంగ్లీష్లోనే ఉంది. ఇంగ్లీష్లో చదువుంది, ఇంగ్లీష్లో ఉద్యోగాలున్నాయి, ఇంగ్లీష్లో బొవ్వుంది, ఇంగ్లీష్లో డబ్బుంది, ఇంగ్లీష్లో విమానాల్లో తిరగటం ఉంది. అందుకే అందుకే మీలాంటి పుల్లు సింహాలు తోడేళ్లు పెద్ద పెద్దోళ్ళంతా మీ పిల్లల్ని ఇంగ్లీష్లో చదివించుకొని గొప్ప గొప్ప వాళ్ళు అయిపోతున్నారు, పదవులు కొట్టెత్తున్నారు. ఏడ మీకు అడ్డొత్తారో ఈ ఎలగాదనమంతా అని మాలాంటి పనికి మాళ్ళందరికీ తెలుగప్ప చెప్పారు బాబు, తెలుగప్ప చెప్పారు. ఏందయ్యా నువ్వు ఇచ్చే స్పీచింగు? నీ గుండెల మీద చేసుకొని చెప్పు. నీ మనవాళ్ళు నీ మనవరాళ్ళు ఏడ చదువుకుంటున్నారు? ఇంగ్లీష్ బళ్ళల్లో కదూ. నీ కొడుకులు నీ కోడళ్ళు నీ కూతుళ్ళు ఏడ ఉద్యోగాలు చేసుకుంటున్నారు? అమెరికాలో కదూ. ఇదిగో నీకు నిజంగా నిజాయితీ ఉంటే, నీ మాటల మీద నీకు నమ్మకం ఉంటే, తెలుగు అంటే అంత ప్రేమ ఉంటే ముందు మీ పిల్లకాయల్ని తీసుకొచ్చి తెలుగు బళ్ళల్లో చేర్పించి తెలుగులో చదివించి అప్పుడు ఈ మీటింగ్ లెట్టు. ఇంగ్లీష్ లో చదువుకున్న మీ పిల్లలేమో ఇంజనీర్లు, డాక్టర్లు, కలకటేర్లు, పెద్ద పెద్ద ఆఫీసర్లు అయిపోవాలి. మా పిల్లలు తెలుగులో చదువుకొని నౌకర్లు, చాకర్లు, ప్యూన్లు, అటెండర్లు, మీ వెనకాల కాపలా కాసే పోలీసులు, హోంగార్డులు, దేశానికి కాపలా కాసే జవాన్లు. ఇది మా బతుకు. మాకేదో వరగబెడుతున్నట్టు పెద్ద పోజులు ఇచ్చేసి తెలుగుకి గొప్ప కలరింగ్ ఇచ్చేసి మీ కుట్రను చట్టబద్ధం చేసుకున్నారు. అందుకే మళ్ళా చెప్తున్నా, ఇది సాటి తెలుగోడి మీద తెలుగోడు చేసిన చట్టబద్ధమైన తెలుగు కుట్ర. ఇది తెలుగోడి కుట్ర కాదు, అపోజిషన్ కుట్ర. ఏంటా నీ గోల? ఇప్పటికైనా తెలుగుతో పాటు మా పిల్లలకి ఇంగ్లీష్ కూడా నేర్పించండి. అవును, ఇప్పటికైనా మా పిల్లలకి తెలుగుతో పాటు ఇంగ్లీష్ కూడా నేర్పించండి.